నిన్ను సీమ ప్రజలు ఎందుకు చీకొట్టారు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు మంత్రి. జగన్ రెడ్డి మీడియా సమావేశంలో వివిధ అంశాలపై చేసిన వ్యాఖ్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాలకు పతనమై వారానికి ఒకసారి బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కు చుట్టపు చూపుగా వస్తూ ఉదయం 11 గంటలకు పత్రికా సమావేశాలు నిర్వహించి గంటల తరబడి ప్రసంగాలు చేస్తూ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి జగన్ రెడ్డి నానా అగచాట్లు పడుతున్నాడని ఎద్దేవా చేశారు మంత్రి. రాయలసీమ ప్రజల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న జగన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని గుర్తు చేసుకుని దానికి గల కారణాలు తెలుసుకోవాలని హితవు పలికారు. 2019 ఎన్నికల్లో జగన్ పార్టీకి మొత్తం 52 స్థానాల్లో 49 సీట్లను కట్టబెట్టిన సీమ ప్రజలు 2024 ఎన్నికల్లో కూటమికి 45 స్థానాలతో ఎందుకు అందరం ఎక్కించారో గుర్తెరిగి ఇప్పటికైనా మోసపూరిత వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో తగిన అనుమతులు లేకుండా భారీ వ్యయంతో పనులు చేపట్టిన జగన్ ఎన్జిటి ఆదేశాలతో వాటిని అర్ధాంతరంగా నిలిపివేసిన వాస్తవాన్ని విస్మరించి కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం తనకు అంటిన మకిలిని తొలగించుకోవడానికేనని అన్నారు. 5 ఏళ్ల పాలనలో పంచభూతాలను దోచుకున్న జగన్ రెడ్డికి అభివృద్ధి సంక్షేమాల సమన్వయ వారధిగా ఖ్యాతిగాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత లేదని, స్థాయి లేదని మంత్రి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు స్థాయికి జగన్ రెడ్డి ఏమాత్రం సరిపోడని, వారి ఇరువురికి నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. గతాన్ని మరిచి తాను మళ్లీ అధికారంలోకి వస్తానని పగటి కలలు కంటున్నాడని, కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రజలు తిరిగి ఎన్నటికీ తనను అంగీకరించాలన్న కఠోర వాస్తవాన్ని జగన్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై గద్దె వీడియో నాటికి జగన్ రెడ్డి 2400 కోట్ల రూపాయల మేరకు ఆరోగ్యశ్రీ బకాయిలను అనుబంధ ఆసుపత్రులకు చెల్లించలేదని పేర్కొన్నారు. ఈ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రాజకీయ ఉనికి కోసం నగదు రహిత వైద్య సేవల అమలుపై జగన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. గత 13 నెలల కూటమి పాలనలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి జగన్ హయాంలో కంటే 80% మెరుగైన సేవలు పెరుగుదల నమోదైందని, లబ్ధిదారుల సంఖ్య 21% పెరిగిందని, దీని అర్థం ఏమిటని జగన్ రెడ్డిని నిలదీశారు. పదే జగన్ రెడ్డి అసత్యాలు పలకడం ఆయనలోని నెలకొన్న నైరాశ్యాన్ని తెలియజేస్తోందన్నారు. తన నిర్వాకాలతో రాజకీయ సమాధికి చేరువగా ఉన్న మాజీ సీఎం నిరంతర అసత్యాలతో అధికార సౌదాలు నిర్మించలేరని మంత్రి ఎద్దేవా చేశారు. వైద్యం వంటి ముఖ్యమైన రంగాల్లో పీపీపీ విధానం అనుసరణీయమని దేశ విదేశాల్లో స్పష్టమవుతుండగా ప్రైవేటీకరణగా జగన్ రెడ్డి పేర్కొనడం ఆయన అవివేకం, అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు.